శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే సార్, జోగి రమేష్ గారి కుటుంబం పైన కోడలు కేసు పెట్టిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సార్. ఎన్నో అబద్ధాలు చెప్పి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు అనిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? దీని మీద గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడాము. జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి, అతని యొక్క వ్యవహార శైలి అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2019-24 మధ్యన చూశారు. జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి, అధికారంలోకి రావటానికి, అవతల వాళ్ళని ఎలాగైనా మాట్లాడటానికి ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తి అనేటువంటిది అనేక సార్లు నిరూపించబడ్డది. అలాంటి మనస్తత్వం ఉండటం మూలని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరై మంత్రి పదవిని కూడా సంపాదించడం జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తున్న లిక్కర్ స్కామ్ ని కంటిన్యూ చేస్తూ పట్టుబడితే ఆ నిందంతా కూడా తీసుకెళ్లి ఈ ప్రభుత్వం మీద వేయటానికి వాళ్ళు చేసినటువంటి ప్లాన్ కూడా బెడిసి కొట్టి కొన్నాళ్ళు అతను, ఆయన యొక్క సహోదరుడు కూడా జైల్లో ఉండటం మనం చూసాం. చూసిన తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. సరే, విషయం కోర్టులో ఉంది కదా, వాళ్ళు నిర్ణయిస్తారన్నటువంటి సందర్భంలో అనూహ్యంగా, అంటే ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారని చెప్పేసి పెద్దలు చెప్పినట్టుగా, ఇవాళ అనూహ్యంగా ఆ కోడలు యొక్క ఉదంతం అనేది బయటికి రావటం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనం సృష్టించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే ఆరోపించబడుతున్నాడో రాజీవ్ అనేటువంటి జోగి రమేష్ కొడుకు, అతను చంద్రబాబు నాయుడు గారి గురించి, అంటే ఇప్పుడు చేసినటువంటి తప్పు, అమ్మాయి చేసినటువంటి అన్యాయంలోకి మనం ఆ డిస్కషన్ లోకి వెళ్ళబోయే ముందు అతని యొక్క మనస్తత్వాన్ని అనలైజ్ చేయడం కోసంగా నేను ఈ మాట చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు కంటే చంద్రబాబు నాయుడు కంటే రోగి ఎవరన్నా ఉన్నారా ఈ రాష్ట్రంలో అని మాట్లాడినటువంటి వైరల్ వీడియోలు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి వైరల్ అవుతాం. ఇతని వయసు ఎంత, ఇతని స్థాయి ఏంటి తెలుసుకోకుండా, ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని రాజకీయాల్లో ఓనమాలు తెలియనటువంటి ఈ కుర్రాడు ఖండ కావరంతో మాట్లాడినటువంటి మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేరు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేసో, లేకపోతే ఒక అన్యాయం చేసో, అక్రమం చేసో, లేకపోతే ఒక స్కామ్ చేస్తే మాట్లాడితే ఒక అర్థం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు తెలిసి కూడా ఇతను ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఏం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన మనసు నొప్పించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ అనుభవిస్తున్నారు అంటున్నారు. లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. వల్లభనేని వంశీ దగ్గర మొదలు పెడితే ఇవాళ జోగి రమేష్ దాకా చాలా పెద్ద లిస్టు ఉంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళుగా చేసుకున్నటువంటి కర్మ మూలాన ఇవాళ వివాదాలన్నీ బయటకు వచ్చి ఇవాళ ప్రజల్లో వాళ్ళు పలచనవటమే కాకుండా ఫ్యామిలీ తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు దీంట్లో 2-3 విషయాలు. ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ లో ఏమిచ్చింది, 11 మంది పేర్లు పెట్టింది, 11 మంది అమ్మాయిని వేధించారా లేదా అనేటువంటిది వేరే చర్చ. ప్రధానంగా మనం ఇక్కడ చూడాల్సిన 2-3 అంశాలు ఏంటంటే, పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయికి వేధింపులు ఎదురైనాయి అని ఆ అమ్మాయి తన కంప్లైంట్ లో సవివరంగా ఎలా జరిగింది అనేటువంటిది కూడా చెప్పింది. ఆ తర్వాత మతం మార్చుకున్నటువంటి వీళ్ళు ఆ విషయం వాళ్ళ దగ్గర దాచి పెళ్లి చేశారు అనేటువంటిది ముఖ్యంగా అమ్మాయి ప్రస్తావిస్తున్నటువంటి విషయం. సాంబ్రాణి కడ్డీలు ఎక్కడో పైన 3వ ఫ్లోర్ లో వెలిగించుకుంటే శవం దగ్గర ఉన్నట్టు మాకు ఫీలింగ్ వచ్చింది అన్నారు. అంటే నిన్న మొన్నటి దాకా ఈ మతంలో ఉన్నటువంటి వాళ్ళు మతం మారగానే సాంబ్రాణి కడ్డీలు, అగరబత్తుల వాసన వాళ్ళకి శవాల దగ్గర వాసన లాగా వచ్చిందంటే వీళ్ళంతా నీచులో ఇక్కడ అర్థం కావట్లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి, అంటే నాకున్న అవగాహన ప్రకారంగా జోగి రమేష్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన మెప్పించడానికి ఈ ఫ్యామిలీ అంతా కూడా ఇదిగో మిమ్మల్ని చూసే మేము క్రిస్టియన్స్ గా మారాము అని చెప్పేస్తని మతం మార్చుకున్నారేమో అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతుంది, బయటికి చెప్పినా చెప్పపోయింది. తర్వాత గతంలో ఒక పాస్టర్ కూతురుతోటి వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిందని కూడా ఈ అబ్బాయికి తెలుస్తా ఉంది.
సరే వేరే కారణాల మూలన ఇదైపోయింది అనేటువంటిది చెప్తున్నారు. కానీ నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకొని నీ కోసం జీవితం అంతా నీతో గడపడానికి వచ్చినటువంటి భార్యని సూటిపోటి మాటలు అంటాం, చేయి చేసుకోవటం, తర్వాత అమ్మాయి చెప్పిన దాని ప్రకారంగా హత్యాయత్నం కూడా గోవాలో ఒకసారి ఇంట్లో ఒకసారి చేశారనేటువంటిది, అత్తగారు కొట్టారని చెప్తా ఉంది, లారీతో గుద్ది చంపించేస్తామని బెదిరించారని చెప్తా ఉంది. వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తాం. కానీ ఈ జోగి రమేష్ కొడుకు లేకపోతే వాళ్ళ తమ్ముడి ఉదాహరణలో తీసుకొని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అధికారం మన చేతిలో ఉన్నది అనేటువంటి దీంతో కండకావరంతో ఎవరైనా ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడే తెలిసింది మీకు. సో ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో లేకపోయినా సామాజిక వర్గం పేరు చెప్పుకొని వెనుకబడిన తరగతుల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పబ్బం గడుపుకోవచ్చు అన్నారు. ఒకసారి క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత మీరు అన్నటువంటి సామాజిక వర్గం ఎక్కడ ఉంటుంది? ఇంకా క్రిస్టియన్ గా చెప్పబడిన తర్వాత వాళ్ళు కూడా బీసీలో వస్తారు, ఇతను బీసీనే. కాబట్టి దాన్ని బయటికి చెప్పకుండా వీళ్ళు ఏమార్చి ప్రజల్ని ఏమార్చడమే కాకుండా, సరే ప్రజలకు వాళ్ళు ఏ మతంలో ఉన్నా వాళ్ళతో సంబంధం లేదు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే కట్టుకున్నటువంటి భార్యకు కూడా చెప్పకుండా, సొంత కోడలికి చెప్పకుండా వాళ్ళు పెళ్లి మాత్రం హిందూ సాంప్రదాయంలో చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి మేము క్రిస్టియన్స్ అని చెప్పడం అంటే ఏంటంటే ఒక అమ్మాయి గొంతుకోయి. ఇది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టుగా చేస్తోంది. నీతులు చెప్పి ప్రజాప్రతినిధులు అనుకునేటువంటి వాళ్ళు నిజ జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, తమ కుటుంబాల పట్ల, తమ కుటుంబంలోకి వచ్చినటువంటి ఆడపిల్ల పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించినటువంటి వీళ్ళకి అసలు ప్రజా జీవితంలో ఉండేటువంటి అర్హత ఉందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి జోగి రమేష్ గతంలో ఏం మాట్లాడాడు, పరిధి దాటి చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ ని ఎలాంటి మాటలు మాట్లాడాడో ఇప్పుడు ఆ వీడియోలన్నీ చక్కర్లు కొడుతున్నాయి. స్థాయిని మరిచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యి ఒకసారి మంత్రి కాగానే కళ్ళు మరీ అంతకు నెక్కెక్కుతాయి. ఇవాళ ఏమైంది, నీ మూలాన, నీ దుందుడుకు స్వభావం మూలాన మొత్తం కుటుంబం అంతా కూడా, నువ్వు, నీ కుటుంబం, నీ తమ్ముడు కుటుంబం, నీ బావమర్ది కుటుంబం దగ్గర నుంచి అందరూ వార్తల్లోకి వచ్చారు. సరే, దాంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేటువంటిది ఆ కేసు దర్యాప్తు జరుగుతోంది. తర్వాత ఇప్పుడు మీడియాలో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతోంది ఏంటంటే, ఆ రాజీవ్ అనేటువంటి కుర్రవాడు ఆ సంసారానికి పనికిరాడు అని చెప్పేసి ఆ అమ్మాయి దాంట్లో మెన్షన్ చేసినటువంటి పద్ధతి మనం చూసాం కంప్లైంట్. మిగతావన్నీ పక్కకు పోయి మీడియా అంతా కూడా సోషల్ మీడియాలో దాని మీదే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అందరూ కూడా రకరకాలైన క్యాప్షన్స్ పెట్టి పూజకు పనికిరాని పువ్వు, కరెంట్ లేదు, అది ఇది అనేటువంటి థంబ్నెయిల్స్ తోటి వార్తలు ప్రచురిస్తున్నారు. దీన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే విమర్శను విమర్శగా చేయాలే కానీ ఒక్కదాన్నే పట్టుకొని దాని మీద వీళ్ళు కూడా జుగుప్సాకరమైనటువంటి వార్తలన్నీ చేస్తున్నారు. వాళ్ళు చేసింది దారుణం, చేసిన దారుణానికి శిక్ష పడటానికి కావాల్సినన్ని ఆధారాలు అక్కడ కనబడుతున్నాయి. కేసు చాలా బలంగా ఉంది. హత్యాయత్నం అనేటువంటిది ఏంటంటే 7 సంవత్సరాల పైన శిక్ష పడేటువంటి సెక్షన్ కాబట్టి దాని మీద దర్యాప్తు జరుగుతా ఉంది. దర్యాప్తు జరుగుతున్నప్పుడు పుంకాలుగా వస్తున్నటువంటి ఈ వార్తలు అనేటువంటివి ఏమిటంటే, వాళ్ళ పట్ల కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ లో సానుభూతి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని పలకరిస్తున్నాను అంటే, విమర్శని విమర్శగా చేయండి. వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి బాడీ షేమింగ్, అంతకుముందు లోకేష్ గారిని వీళ్ళు ఎంత బాడీ షేమింగ్ చేశారు కాబట్టే కదా వాళ్ళు ఈ గతికి వచ్చారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి దారుణాన్ని గనక ప్రస్తావిస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. మరొకసారి నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లోకి భవిష్యత్తులో రావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా జీవితంలో ఉండేటువంటి వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే కూడా అధికారంలోకి వచ్చినప్పుడే మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతి చర్య రాష్ట్రం మీద ప్రభావం చూపిస్తుంది. ఆనాడు
జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు మంత్రివర్గం అంతా కూడా ఆ మాట మర్చిపోయింది కాబట్టి, అధికారం అనేటువంటిది శాశ్వతం అనుకున్నారు కాబట్టి, ఈ రాష్ట్రం మా రాజ్యం అనుకున్నారు కాబట్టి, మేమంతా కూడా రాజులు అనుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈ దుస్థితి వచ్చింది. కాబట్టి చట్టము తన పని తను చేస్తుంది. అలాగే కావాల్సినటువంటి ఆధారాలు కూడా కేసులో కనపడుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే, ఒక కంప్లైంట్ రాగానే గంపగుత్తుగా తీసుకెళ్లి అందరినీ అరెస్ట్ చేసి లోపలేయకుండా దాని మీద విచారణ చేసి అసలైనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ వైపు మాత్రమే వెళ్ళడం అనేటువంటిది కూడా మనం అభినందించదగ్గ విషయం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో గనక తెలుగుదేశంలో ఉన్న ఒక నాయకుడి మీద గనక ఇలాంటి కంప్లైంట్ వచ్చి ఉంటే మొత్తం అందరూ 11 మంది ఈ పార్టీకి లోపల ఉండేవారు. ప్రజలు అది కూడా గమనిస్తున్నారు. కాబట్టి ప్రత్యర్థిని సాధించేటువంటి ఒక అవకాశం దొరికింది కాబట్టి అని తొందరపడకుండా విఘ్నతతోటి వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అసలైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడేటట్టుగా చేయాలి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటువంటిది ఇవాళ $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. చూద్దాం ప్రభుత్వం ఎంత సత్వరగా చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం.